చాంద్ బాషా గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వజ్రభాస్కర్ రెడ్డి గారికి, గౌరవ మండల కన్వీనర్లకు, మండల పార్టీ కన్వీనర్లకు, అలాగే ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మిగతా హోదాల్లో ఇక్కడికి హాజరైన జగనన్న ప్రియమైన కుటుంబానికి అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కదిరి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా సరే కదిరిలో ఒక మీటింగ్ పెడితే బ్రహ్మాండమైన స్పందన, ప్రతి ఒక్కరూ రావడము, అందరూ కూడా మౌనంగా పార్టిసిపేట్ చేయడము, ఎక్కడ కూడా ఎలాంటి నిరసనలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా అసంతృప్తులు లేకుండా పార్టీని బలోపేతం చేసే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్ట పైన నిజంగా ఫోకస్ పెట్టాడు. అలాగే పార్టీని నిర్మించాలా, ఆ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రమశిక్షణ గల కార్యకర్తలతో, నాయకులతో నింపాలా అని చెప్పి ఒక ఆలోచన. అందుకే ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ అధ్యక్షులతో సహా రాష్ట్ర అధ్యక్షుని వరకు అన్ని పదవులను భర్తీ చేసే విధంగా రూపకల్పన చేయడము, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఎలా పెట్టాలా అని చెప్పి ఒక నిర్ణయం చేయడం కూడా జరిగింది. అందుకే ఈరోజు నియోజకవర్గ సమన్వయ కమిటీ ఒక పక్క ఏర్పాటు అయితే, రెండవ పక్క మండల పార్టీలు ఏర్పాటైనాయి. మండల పార్టీల అనుబంధ సంస్థలు, నియోజకవర్గ స్థాయి అనుబంధ సంస్థలు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనుబంధ సంస్థలు అంటే మనందరికీ బాగా తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, రైతు, యువజనులు, ఇట్లా లాయర్లు, ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సంఘానికి కూడా అనుబంధ సంస్థలకు అన్నిటికీ కూడా మనం అధ్యక్షులను, కార్యదర్శులను, కార్యవర్గాన్ని వేసుకోవడం కూడా జరుగుతుంది. అందుకే భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 100,000 సంఖ్యలో పదవులు భర్తీ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కమిటీలు మనకు చాలా అవసరం. ఎందుకంటే జగనన్న మాటను గ్రామ స్థాయి వరకు తీసుకుపోయే దానికోసం మీరే ఈరోజు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలా. దయచేసి ఇప్పుడే క్రమశిక్షణ గల కార్యకర్తలు అంటే అప్పుడే మీటింగులు పెట్టుకుంటే ఎట్లా బయట మీరు? దయచేసి మనకు మీడియా సపోర్ట్ చాలా తక్కువ. మనకున్న మీడియా సాక్షి, ఏదో మిగతా వాళ్ళు చేదోడు వాదోడుగా మనకేదో సహాయం చేసేదానికి ఉన్నారు. అయితే ఈరోజు ఒక దుష్ప్రచారం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. లోకేష్, ఇంకో పక్క పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన బట్ట గాల్చి మీద పడేసే కార్యక్రమం తప్పనిచ్చి ఇంకొక పని చేయడం లేదు. గడిచిన సంవత్సరంలో కూడా ఇదే కార్యక్రమాలు చేశారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాతో మనకు పరిచయం ఎక్కువ పెంచుకోవాలి. ఇన్స్టాగ్రామ్ కానీ, లేకుంటే ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ గ్రూపులు కానీ ఇవన్నీ కూడా పెంచుకొని మనం నిజంగా ఆఖరి కార్యకర్త వరకు కూడా ఈ సందేశాలను తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలని నిన్ననే ఇంతకుముందే మన వక్తలందరూ చెప్పారు. ఒకరు ఎవరో ప్లకార్డు పట్టుకుంటే ఆయన ఏదో రఫా రఫా అనే ఒక డైలాగ్ దాంట్లో రాస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు అడిగితే, మీడియా పర్సన్స్ అడిగితే ఆయన ఏమయ్యా అది దాని విషయం అని చెప్తే ఇది ఏదో పుష్పాలో ఉండే ఒక డైలాగ్ సార్ అని వాళ్ళు అంటే, దాని గురించి ఏం తప్పేం మాట్లాడినాడే, ఆయన ఏదో పట్టుకున్నాడు, ఆయనకి ఏదో బాధ కలిగింది, ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ వాడంట. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈరోజు బాధలు ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళ నాయకుడు ఎటువంటి మోసగాడో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బాహాటంగా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి. 1 సంవత్సరం పాటు చెప్పిన అన్ని భాషలు మొత్తం మోసం తప్పనిచ్చి ఇంకొక కార్యక్రమం ఎక్కడా కనపడిన పాపాన పోలేదు. సంవత్సరం పాటు ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ గుండు సున్నా చుట్టాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పోరాట ఫలితమే ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలేదని చెప్పి
వెన్నుపోటు బాబు, నీది వెన్నుపోటు, మరొకసారి వెన్నుపోటు, ఎన్నిసార్లు నీ జీవితంలో వెన్నుపోట్లు పొడుస్తావు అని చెప్పి ఒక ఉద్యమం లేపితే భయపడి ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఆయన అమలు జరిపినాడు తప్పనిచ్చి నిజంగా చిత్తశుద్ధితో ఆయన అమలు జరపాలనే ఉద్దేశమే లేదు. ఆయనకు తెలిసింది ఒకటి, ప్రజలు మతిమరుపు ఎక్కువ, మర్చిపోతూ ఉంటారు, ఎవరు పనుల మీద వాళ్ళు ఉంటారు. మనం ఈ చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తేనేమి లేకుంటేనేమి వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఈయన మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఈయనకు కూడా మతిమరుపు వచ్చింది, 75 సంవత్సరాలు కదా. మతిమరుపు చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో వచ్చింది. అన్నీ తెలిసినా లోకేష్ ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పినాడు. అతనైతే 134 అబద్ధాలు చెప్తా, ఎక్కడ చూస్తే అక్కడ యోగాలం పాదయాత్రలో మీటింగులు పెట్టి విపరీతమైన అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్కరికి ఒక హామీ, ప్రతి కుల సంఘానికి ఒక హామీ, ప్రతి మతానికి ఒక హామీ, విద్యార్థులకు హామీ, మహిళలకు హామీలు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన హామీలు ఇచ్చుకుంటూ పోయినాడు. ఎక్కడ కూడా అమలు జరిపే పరిస్థితి లేదు. అయితే ఆఖరికి ఒక భయభ్రాంతులు చేసే ప్రభుత్వాన్ని మట్టుకు తీసుకొచ్చినారు. ఏమన్నా అంటే రెడ్ బుక్ అంట. ఈ నారావారి రెడ్ బుక్ ఎంతమందిని ఏం చేస్తుందయ్యా? ఏం చేయగలుగుతుంది? మహా అంటే కేసులు పెడతారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టారు, మాజీ మంత్రులపైన కేసు పెట్టారు, ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారు, ముఖ్యమైన నాయకులపైన కేసులు పెట్టారు, మండల స్థాయి నాయకులపైన కేసులు పెట్టారు, నియోజకవర్గ స్థాయి నాయకులపైన కేసులు పెట్టారు. ఏమవుతుంది? 4 లాఠీ దెబ్బలు, కొన్ని కేసులు. వీటికి భయపడిన సైన్యాన్ని తయారు చేయాలనే చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. ఎస్, మనందరం కూడా కేసులు పోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారితో సహా కింది వరకు అందరి మీద కేసులు పెట్టేదానికి నిశ్చయం చేసుకున్నారు. దానికే వీళ్ళు ఒక ఇది క్రియేట్ చేసినారు. ఏమంటే ఒక్కొక్కరిని చేసి లాస్ట్లో జగన్మోహన్ రెడ్డిని చేయాలని చెప్పి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టు కనపడతా ఉంది. వెరీ గుడ్, నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. ఇంతవరకు ఒక్కటి కూడా నువ్వు ప్రూవ్ చేయకుండా కేవలం దొంగ సాక్ష్యాలను పెట్టుకొని పదుల సంఖ్యలో అందరిపైన కేసులు పెడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు మీద మొన్న కేసు పెట్టాడు. ఎవరో అక్కడ పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఒక మాట అన్నాడని. అటువంటి మాటలు ఎన్నో జరిగినాయి. చెప్పులు తీసుకొని కొట్టిన సందర్భం ఉంది టీవీ డిబేట్లలో. ఇంతవరకు కేసులు పెట్టిన పాపాను పోలే. ఈ అరాచకమైన ప్రభుత్వం ఈ రెడ్ బుక్లో రాసుకున్న విధంగా ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి లోకేష్ తీసుకునే నిర్ణయం ఇది. అక్రమ వసూళ్లకు పాల్పడాలా అని చెప్పి కార్యకర్తలకు సందేశం ఇచ్చేదానికి రాసుకున్నాడు. అక్కడ అవినీతి చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. ఆశ్రిత పక్షపాతం. ఆయన కావలసిన వ్యక్తులకు దోచిపెట్టేదానికోసమే. ఇప్పటి వరకు మనం చూస్తే వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యే పరిస్థితులు వచ్చినాయి. యోగా అంటాడు ఒక 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తాడు. రెండవసారి అమరావతికి శంకుస్థాపన చేయాలంటాడు, ఒక 500 ఖర్చు పెడతాడు. కొత్త హెలికాప్టర్ కొనాలా అంటాడు, 250 కోట్లు ఖర్చు పెడతాడు. అంటే ఇవన్నీ ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా దానిపైన దుమ్మెత్తి పోసే తప్పనిచ్చి ఈయన పెట్టే ఖర్చులు స్నోలకు, పౌడర్లకు, సెంట్లకు, ఆయన ప్రచార యావతో ఆయన పెట్టుకునే ఖర్చులు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమయ్యే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. అంటే ఇటువంటి పరిస్థితి భయపడతారని అనుకుంటున్నాడు ఆయన. ఒక ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేను రోజు స్క్రోల్ చేస్తా అంటే చూస్తూ ఉంటాను. నేను మా సెల్ ఫోన్లు వచ్చినాయి కదా ఇప్పుడు, దీనిలలో గడచిన 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ ఏమేమి మాట్లాడినాడని. ఆయన ఏమేమి మాట్లాడినాడు? తాట తీస్తా అంటాడు, ఒరే నా కొడకల్లారా అన్నాడు. తాట తీస్తా నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా అంటాడు. ఎంత కండ కవరమో అర్థం కాలే. ఆయన ఒక సినిమా యాక్టర్, నాకు కూడా ఇష్టమే. అయితే ఆ సినిమా డైలాగులన్నీ ఇక్కడ పోయి పెడతావా? ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి నా కొడక అనే దానికి చేత కదా? మీరందరూ ఎన్నిసార్లు అనింటారో నా కొడకల్లారా అని అనిండారా మీ జీవితంలో? ఆ పిచ్చోడు పవన్ కళ్యాణ్ అంటే పెద్ద లెక్క చేసి భయపడతారు అనుకున్నారేమో వైఎస్ఆర్సీపీ సైనికులు. ఈరోజు ఏమన్నా అర్థమా? 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోయినారు. వీళ్ళందరినీ ఏడున్నా తీసుకొచ్చి ఇక్కడ పెడతా అన్నాడు. సంవత్సరం అయిపోయింది, ఆ ఊసే ఎత్తలే. ఇప్పుడు చిట్టాలు కొట్టుకొని భజన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కోసం.
ఆయన ఏం మందు పెట్టినాడో తెలియదు మనకు. ఆ మందు ఎంత బాగా పనిచేస్తుందంటే పవన్ కళ్యాణ్ మొత్తం సర్వము ఆయనకు అప్పచెప్పేసినాడు. ఇంతకుముందు వాళ్ళ అన్న ఉన్నాడు చిరంజీవి, ఆయన ప్రజారాజ్యం పెట్టాడు. ప్రజారాజ్యం పెట్టిన దానికి నేను కూడా పరోక్షంగా ఒక కారణమే. ఆ ప్రజారాజ్యం టైటిల్ ఇప్పించిన దాంట్లో నేను కీలక పాత్ర వహించిన. మీకు చాలామందికి తెలియదు, మా ఊర్లో ఒక ఆయన రిజిస్టర్ చేసినాడు దీన్ని, ప్రజారాజ్యం అనే పేరుతో ఒక పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు కరస్పాండెన్స్ చేసింది. ఈయన వాటర్ షెడ్ కమిటీ మెంబర్ మా లక్కిరెడ్డిపల్లి గ్రామంలో. ఈ వాటర్ షెడ్ కమిటీ మెంబరు ఎప్పుడో ఒక టూర్ కింద పోయినాడు ఢిల్లీకి. ఖాళీగా ఉంటే చక్కగా కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయినాడు ఆయన, ఒక అడ్వకేట్. ఒక తెల్ల కాగితంలో ఒక అర్జీ రాసి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని నేను రిజిస్టర్ చేయదలుచుకున్నాను అని చెప్పి ఒక లెటర్ ఇచ్చేసి వచ్చినాడు. ఆ తర్వాత సంవత్సరం దాని గురించి పట్టించుకోలే. ఆ మధ్యలో చిన్న కమ్యూనికేషన్ వచ్చింది, ఈ విధి విధానాలు ఇట్లుంటాయా, ఈ పార్టీ పెట్టి ఈ రకంగా ఉంటుంది, నువ్వు ఇవన్నీ ఫిల్ఫిల్ చేసేసి నీకే ఇస్తాము ఈ పేరు అని చెప్పారు. ఆయన అంతటితో అక్కడ ఉండగా చిరంజీవి అక్కడికి వచ్చి ప్రజారాజ్యం అన్నాడు. ప్రజారాజ్యం అంటానే ఈయన గుర్తొచ్చింది, లేచి నాది కదా ఈ పార్టీ అన్నాడు. పరిగెత్తా వచ్చి తెల్లారుజామున ఆయన పట్టుకొని పిలుచుకొని పోయి ఏదో మా బాబోటి వాళ్ళందరినీ అడుక్కొని ఎట్లా ఒకట్లా ఆ పార్టీ పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ చేసి ఆ పార్టీలో పోటీ చేసి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన. ఈరోజు జనసేనకు కూడా అదే స్థితి వస్తుందేమో త్వరలోనే. ఎందుకంటే చంద్రబాబు మాయలో పడిపోయినాడు. ఇతనికి ప్రశ్నించే గొంతుక లేదు ఇప్పుడు, అది పూడిపోయింది. ఈయన ప్రశ్నించే స్థాయిలో లేడు ఇప్పుడు, కేవలం భజన. ఆ భజన తప్పనిచ్చి ఇతనికి మిగిలింది ఏమీ లేదు. ఒక డిప్యూటీ సీఎం వస్తే ఒక రాజ్యాంగ పదవి నాకు వచ్చింది అని చెప్పి ఒక సంతోషం ఎక్కువైపోయింది. ఈరోజు 1200 కోట్లతో అభివృద్ధి చేశా అన్నాడు. నిన్నటికి నిన్న పేపర్ చదివినా నేను కూడా. 1200 కోట్ల అభివృద్ధి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ ద్వారా. మీరు చెప్పండి, ఎక్కడైనా ఎన్ఆర్ఈజీఎస్ పనులు తప్పనిచ్చి కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులకు సంబంధించిన పిఎంజిఎస్వైయో ఇంకోటో నాబార్డో ఇటువంటివి తప్పనిచ్చి ఒక్క రూపాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏమన్నా బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ చెప్పాలా అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అవి తెలియదు ఈయనకు, ఆ లెక్కలు తెలియదు. ఎక్కడో 1200 కోట్లు అంట. నువ్వు ఎంత బడ్జెట్ పెట్టావయ్యా ఈ పంచాయతీరాజ్ కంటే చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఎంత ఖర్చు పెట్టావు? ఎక్కడో నాబార్డ్ డబ్బు, పిఎంజిఎస్వై డబ్బు, ఇంకోటో ఏదో కేంద్రం నుంచి వచ్చే డబ్బులు తప్పనిచ్చి రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పైన ఖర్చు పెట్టిన పాపాన్ని పోలేదు. రైతులకు చెనిక్కాయలు ఇచ్చేదానికి ఇంత ఆలస్యమైంది. ఇంకా పూర్తి స్థాయిలో చెనిక్కాయలు కూడా ఇవ్వకుండా వ్యవసాయ శాఖలో కూడా బడ్జెట్ ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు ఈ మహానుభావుడు. కేవలం 8,000 కోట్లు ఈరోజు సంక్షేమానికి ఇచ్చిన అని గట్టిగా చెప్తాడు, కానీ అది 8,000 కోట్లు కాదు, కేవలం 4 నుంచి 5,000 కోట్ల లోపలనే ఉంటుంది అని మన పార్టీ కూడా అంచనా వేస్తూ ఉంది. ఈరోజు ఎంతోమందికి ఎగిరిపోయినాయి, ఎన్నో ఆంక్షలు విధించినాడు. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరపాల్సిన పరిస్థితి ఈ మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఉంది. మహిళలకు బస్సు అంట. ఇది గత సంవత్సరం నుంచి ఉగాదికి అంటాడు, సంక్రాంతికి అంటాడు, దీపావళికి అంటాడు, దసరాకి అంటాడు. రావాలన్నా ఎన్ని దీపావళి రావాలన్నా నాకైతే అర్థం కావడం లేదు. మహిళలకు ఇవ్వాల్సిన డబ్బును అసలు P4లో కలిపేసిన అంటాడు. ఆ P4 ఎప్పుడు వస్తుందో ఆ మహిళలకు పాపం అది జీవితాంతం ఆ 1,500 బాకీ పడతాడులే ఆయన. దాని గురించి ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. అలాగే నిరుద్యోగ భృతి కూడా పూర్తి స్థాయిలో బాకీ పడతాడు. గతంలో ఎట్లా బాకీ పడినాడు, రైతులకు బాండ్లు ఇచ్చి మోసం చేశాడు, డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎట్లా మోసం చేశాడు, అదే మోసాన్ని కొనసాగిస్తే ప్రజలు మళ్ళీ తిరిగి ఓట్లేస్తారులే, వీళ్ళు మతిమరుపు ఎక్కువ, మర్చిపోతారు, నేను ఇచ్చే డబ్బులతో ఓట్లేస్తారు, తీసుకొని ఓట్లేస్తారులే అని ఒక ఆలోచనతో ఉన్నాడు తప్పనిచ్చి ఇంకోటి కనపడ్డంలే. పుత్రుడి పైన ప్రేమ ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఆ పుత్రుడు ఏదంటే అది మాట్లాడతాడు, ఎవరినంటే వాళ్ళని మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటాడు. ఎవడయ్యా సైకో? లక్షల మంది ప్రజలు ఈరోజు ఆయన బయటకు వస్తే పరిగెత్తా ఆయన చూసేదానికి వస్తూ ఉంటే ఆయన సైకోనా నీకు? ప్రజానాయకుడు ఆయన. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేస్తే
మాట మీద నిలబడిన ముఖ్యమంత్రులు అందరిలో కన్నా మెరుగైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మనం అత్యంత మోసకారిగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు గారే. ఇంతవరకు ఈ రాష్ట్రంలో పనిచేసిన ఏ ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకునే పరిస్థితులు లేవు, ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్పనిచ్చి. మీ అందరికీ గుర్తుంది, నీలం సంజీవ్ రెడ్డి గారి కాడ నుంచి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినారు. ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా అదిస్తాం ఇస్తామని ఓట్లేమని చెప్పినారా? రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కేవలం ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పినాడు. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి ఏ రోజున ఆయన మోసం చేయలేదు. అయితే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినాడు, చెప్పని హామీలన్నింటినీ అమలు చెప్పినాడు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తెస్తే లక్షలాది మంది కుటుంబాలకు లక్షల రూపాయలు ఆ రోజు భద్రత భరోసా వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చినాడు. ఇవన్నీ ఆయన ఎన్నికల ముందు ఎక్కడా చెప్పలే, ఏ సభలో కూడా ఇవన్నీ నేను చేస్తాను నాకు ఓట్లేయమని చెప్పలే. అవన్నీ అమలు జరిపినాడు. ఇంకా చెప్పనేటివి ఎన్నో అమలు జరిపిన ఒక మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా అయింది. ఆయన ఏ రోజు ఇవన్నీ చెప్పి ఓట్లు వేయించుకోవాలనే తపన పడలే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొద్దిపాటి చెప్పిన హామీలను తూచా తప్పకుండా అమలు జరుపుతూ 5 సంవత్సరాల పాటు ప్రజలకు సంక్షేమం అందించి ఆ రోజు నిత్యంగా చూస్తే ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా పండుగలు చేసుకున్నారు. అన్ని పండుగలు ఆనందంగా జరుపుకున్న ఆ 5 సంవత్సరాలు మనకు గుర్తొస్తాయి. ఈరోజు ఈ సంవత్సరంలో, గడిచిన సంవత్సరంలో జరిగిన ఏ పండుగ కూడా సక్రమంగా ప్రజలు కూడా చేసుకున్న పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఇంకా మౌనంగా ఏడుస్తూ ఉన్నారు. ఇదేమి కర్మరా, మేము ఓట్లు వేసినాం, ఆ సంక్షేమ పథకాలు ఏమైపోయినాయి, ఈ పండగలు ఏంటి, మనం ఏమి ఉప్పురాయి కూడా తినే పరిస్థితుల్లో లేవే, అన్నీ కూడా ఎగనామం పెట్టేశాడే, ఏంటి దౌర్భాగ్యం, ఎట్లా మనం పల్లెల్లోకి పోవడం అని. పల్లెల్లోకి పోతే మీరు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీ దగ్గర బాండ్లు ఉన్నాయి, మీ దగ్గర సమాచారం ఉంది, వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీకు తెలుసు. అందుకే గ్రామ కమిటీలన్నీ కూడా బలోపేతం కావాల్సిందే, ప్రశ్నించే హక్కును మీరు తీసుకోవాల్సిందే, భయపడాల్సిన పని లేదు. కదిరి నాకు 1.5 గంట జర్నీ, ఎవడు లోపల పడినా పరిగెత్తా వచ్చేదానికి నాకు కూడా పెద్ద సమస్య ఏం కాదు. ఎవరికి ఏం జరిగినా కూడా మేమందరం అందంగా ఉంటాము. ఇప్పటికే కదిరికి ఇది 5వ సారి ఒక నెలలోనే రావడం. 5 సార్లు వచ్చినానంటే దీనిపైన ఎక్కువ మమకారం, ప్రేమ. ఈ నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేసేంతవరకు కూడా పార్లమెంటులో 7కి 7 స్థానాలు కూడా ఈ పార్లమెంట్లో గెలిపించిన తర్వాతనే ఈ గడ్డను వదిలి రాయచోటికి పోతానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా, ఎందుకంటే నన్ను ఇక్కడ అబ్జర్వర్గా పెట్టడం, మరి మీ అందరి దర్శన భాగ్యం కలిగిన దానికి చాలా సంతోషంగా ఉంది. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.